Harshita. She's studying 4th of Fox section. Here she's explaining guitar robotics. It's very amazing. All children are very good and interesting. The idea is very interesting. Nice experience actually. First time I got this opportunity in school. So thanks to school and staff, and especially congrats to all children. Thank you. First I thank our college, our school principal and their teachers and this robotics madam who have helped all the students to produce their creativity and their expression and everything what they have created is very nice. And I congratulate all the students who have participated in this one. And my daughter is studying 4th class by name Likshita. She has participated in the expo. I am very happy for that. Thank you all. Yes. మా అబ్బాయి థర్డ్ స్ట్రాంగ్ ఫస్ట్ వస్తున్నాం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ముగ్గురిని అడిగాను నేను, వాళ్ళు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీని ద్వారా ఎక్కువ జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. Thank you for welcoming to me. The children are going very good. The producing monitoring to entire robots. Children are very knowledgeable, doing very good. My daughter's name is Parinita Mavindapalli, studying 3rd standard. తెలుగులోనే చెప్తారు. బాగుంది ఎగ్జిబిషన్ రోబోటిక్స్. సో రియల్లీ అప్రిషియబుల్. అంటే ఇంత 3rd స్టాండర్డ్ నుంచి చెప్పారు పిల్లలు, బాగా చెప్పారు. అట్లీస్ట్ దే ఆర్ ట్రై టు లెర్న్. అంటే రోబోటిక్స్ ఇంతకుముందు అయితే దెన్ ఆఫ్టర్ డిగ్రీలో అట్లా వచ్చేదన్నమాట ఆ సబ్జెక్టు. బట్ స్కూల్ ఈస్ గివింగ్ ద ఆపర్చునిటీ టు లెర్న్ చిల్డ్రన్ ఫ్రమ్ 3rd స్టాండర్డ్ మీన్స్ రియల్లీ అప్రిషియబుల్ థింగ్. Management very good, and then children are also very active. Actually we came at last 3:30 అయింది. లాస్ట్ టైంలో కూడా ఎగ్జాస్ట్ కాకుండా ప్రతి ఒక్కరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగా రియల్లీ అప్రిషియబుల్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటేశ్వర స్కూల్ ఫర్ గివింగ్ చిల్డ్రన్ టు ఎగ్జిబిట్ their skills, everything. Thank you. Yes. Good morning to all. This initiative is very good. It is useful to various students also. The faculty, teachers are very much helpful and kindful to the students. Thank you. మెయిన్ సెక్షన్ అవుతుంది. యాక్చువల్ ఈ కాన్సెప్ట్ అనేది ఎవరు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ వీరైతే నేను చూస్తున్నా. కాబట్టి మనకి ఇది చిన్నపిల్లలకి స్టార్టింగ్ నుంచి ఒక అవగాహన అనేది రోబోట్ అంటే అలా నెక్స్ట్ ఫ్యూచర్ అంతా దీని మీద డిపెండ్ చేస్తారు. సో ఇప్పటి నుంచే వాళ్ళకు ఒక ఆలోచన అనేది పడిపోతుంది, ఎలా ఉంటుంది నెక్స్ట్ డిక్రీజింగ్. సో వీ హ్యావ్ టు రిలే ఆన్ రోబోట్స్ ఆన్ ఫ్యూచర్ డెఫినెట్లీ. సో ఇంత చిన్నప్పుడే వాళ్ళకి ఆలోచన మీరు కల్పించినప్పుడు చాలా థ్యాంక్స్ అండి మీకు. చూసాం అన్నీ చాలా బాగా చేశారు. ఒకటి నాకు బాగా నచ్చిందంటే అది బ్లైండ్ ఆబ్స్టాకిల్స్ ఒకటి ఖచ్చితంగా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఇంకొకటి ఆర్మర్డ్ రోబోట్ అనేది మన ఆర్మీలో యూజ్ చేయడానికి, అంటే నార్మల్గా అయితే కన్నా మనకు ఏమంటారు దాన్ని ప్రాణ నష్టం కూడా జరుగుతుంది మనుషులు. దీనివల్ల మహా అయితే మెషిన్స్ పోతాయి అంతే. సో బాగుంది. థ్యాంక్ యూ.